Good morning, students. My name is K. Sripriya, lecturer in commerce, Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Subject name Business Organization and Management. Our today's topic is registration of joint stock company. How can we register a company? What are the formalities we have to complete before going to register a company? Okay, today we'll discuss about the registration of joint stock company. జాయింట్ స్టాక్ కంపెనీని ఎలా నమోదు చేసుకుంటాం? మామూలుగా బిజినెస్ అంటే ఏంటి? కొంత నగదుని మనము పెట్టుబడి పెట్టడం ద్వారా లాభంతో మళ్ళీ తిరిగి దాన్ని పొందటాన్ని వ్యాపారంగా చెప్తున్నాం. అవునా? అంటే మూలధనం ఉంటేనే మనం వ్యాపారాన్ని నిర్వర్తించగలుగుతున్నాం. ఆ మూలధనాన్ని మనం ఒక్కరమే ఇన్వెస్ట్ చేయగలిగితే మనమే చిన్న తరహా వ్యాపారాన్ని చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. అప్పుడు అలాంటి వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటున్నాం. అలా మనం ఒక్కరమే ఇన్వెస్ట్ చేయలేనప్పుడు, ఇంకా కొంత ఎక్కువ మూలధనం అవసరమైనప్పుడు, వ్యాపారం కూడా ఎక్కువ మొత్తంలో చేయాలనుకున్నప్పుడు భాగస్వామ్య వ్యాపారాన్ని చేస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా భారీ ఎత్తున వ్యాపారం నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు, మూలధనం ఎక్కువ మొత్తంలో అవసరమైనప్పుడు మనం కంపెనీ వ్యాపారాన్ని చేస్తూ ఉంటాం. అలా కంపెనీ వ్యాపారాన్ని నిర్వర్తించాలి అంటే దానికి భారీ మూలధనం అవసరం అవుతుంది. భారీ మూలధనం అవసరమైనప్పుడు దాన్ని ఏ ఒక్కరో ఇద్దరు సమకూర్చడం అనేది అంత సులభం కాదు. అలాంటి సందర్భాల్లో ఆ మూలధనాన్ని ప్రజల నుండి అనగా వాటాదారుల నుండి సేకరించాలని అనుకుంటున్నాం. అలా వివిధ వ్యక్తుల నుండి సేకరించే మొత్తాన్ని మనం మూలధనంగా తీసుకుంటున్నాం. ఆ మూలధనంలో వాళ్ళు ఇచ్చిన భాగం ఏదైతే ఉందో దాన్ని వాటా అని చెప్పడం జరుగుతుంది. మూలధనంలో సభ్యులు ఇచ్చిన వాటాని, సభ్యులు ఇచ్చిన మొత్తాన్ని వారి వంతు వాటాగా మనం గుర్తిస్తున్నాం. అలా కొంతమంది వాటాదారుల ద్వారా సేకరించబడిన మొత్తాన్ని ఒక చోట చేర్చితే దాన్నే మనం వాటా మూలధనం అంటున్నాం. ఈ వాటాల రూపంలో మన మూలధనాన్ని సేకరించి దాన్ని కంపెనీ యొక్క అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వాటాలను కొన్న వ్యక్తులు వాటాలను వారి దగ్గరే ఉంచుకోవచ్చు, లేదా వాళ్ళకి ఆ వ్యాపారంలో ముందుకు వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఇతరులకు కూడా బదిలీ చేసుకునే అవకాశం వాళ్ళకి ఉంటుంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 4, 7, 12, 152 మరియు 153లు ఒక కంపెనీని ఏ విధంగా నమోదు చేయాలో తెలిపాయి. కంపెనీ నమోదుకు సంబంధించి కొత్త కంపెనీల సవరణ చట్టం 2015 కొత్త నిబంధనలను పేర్కొంది. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం. ఓకే, ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇంతకు ముందు అయితేనేమో కంపెనీల చట్టం 1956 క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో మనం కంపెనీల చట్టం 2013ను పాటిస్తున్నాం. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ఏంటి? కంపెనీల చట్టం 2013.
దీనిలోని సెక్షన్ 4, 7, 12, 152, 153 ప్రకారం ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ సందర్భంలో ఏం చేయాలి అనేది తెలియజేస్తున్నాం. 2015 కొత్త నిబంధనలను మనకు ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ప్రకారంగా మొదటిది డిజిటల్ సంతకం ధృవపత్రం. కంపెనీ నమోదులో మొదటి దశ. దీనిని కంపెనీ నమోదులో మొదటి దశ అని చెప్పడం జరుగుతుంది. సాంకేతిక చట్టం 2000 క్రింద పేర్కొన్న విధంగా అధికారిక సంతకాలను కంపెనీ పొందాలి. అంటే కంపెనీ తరఫున ఎవరు అధికారికంగా సంతకాన్ని చేయగలుగుతారు అనేది నిర్ణయించుకొని వారి సంతకాన్ని సేకరించాలి. డిజిటల్ సంతకం ఎవరిదైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని ధృవపరుస్తూ అధికారికంగా జారీ చేయబడిన ఎలక్ట్రానిక్ సంతకమే డిజిటల్ సంతకం. ఓకే, డిజిటల్ సంతకం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని ధృవపరుస్తూ అధికారికంగా జారీ చేసే ఎలక్ట్రానిక్ సంతకం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి కంపెనీ తరఫున వ్యవహారాలను నిర్వర్తిస్తున్నాడు అనుకున్నప్పుడు ఎక్సే కంపెనీ చేయవలసిన సంతకాలన్నీ చేయవలసి ఉంటుంది. అలా కంపెనీకి అవకాశాన్ని కల్పించిన తర్వాత వారు దానికి అర్హులు అని ధృవీకరిస్తూ సంతకం చేసేందుకు వారు అర్హులు అని ధృవీకరిస్తూ అధికారికంగా జారీ చేయబడిన ఎలక్ట్రానిక్ సంతకమే డిజిటల్ సంతకం. ఓకే, డిజిటల్ సిగ్నేచర్, సర్టిఫై చేసిన డిజిటల్ సిగ్నేచర్ ఇది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ సందర్భంలో ఇది తీసుకోవాలి. అప్పుడే కంపెనీ సులువుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తుంది. ఓకే, సెక్షన్ 153 కంపెనీల చట్టం 2013లోని కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 153 ప్రకారం డైరెక్టర్ల గుర్తింపు సంఖ్యను పొందాలి. డైరెక్టర్ల గుర్తింపు సంఖ్యను పొందవలసి ఉంటుంది. నమోదు సమయంలో డైరెక్టర్ల యొక్క గుర్తింపు నంబరును పొందవలసిన అవసరం ఉంటుంది. మొదటి దశ మనం ఇంతకు ముందే చదువుకున్నాం. రెండవ దశలో మనం ఏం చేస్తున్నాం? మొదటి దశలో డిజిటల్ సిగ్నేచర్ని తీసుకుంటున్నాం. రెండవ దశలో డైరెక్టర్ల గుర్తింపు నంబర్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంపెనీ డైరెక్టర్గా నియమించబడిన ప్రతి వ్యక్తి DIR 3 ఫామ్ ద్వారా డైరెక్టర్ గుర్తింపు సంఖ్యకు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఎవరెవరు డైరెక్టర్లుగా నియమించబడుతున్నారో వాళ్ళందరూ కూడా DIR 3 ఫామ్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. కంపెనీ నమోదు ప్రారంభం కాకముందే DIR 3
ఆవశ్యకత ఉంటుంది. డిఐఆర్ నంబర్ని పొందవలసిన అవసరం ఉంటుంది. డిఐఆర్ 3 ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చినట్లయితే రిజిస్టర్ వాళ్ళకి డైరెక్టర్ నంబర్ని అలాట్ చేయటం జరుగుతుంది. తర్వాత మూడవది ప్రతిపాదిత కంపెనీ యొక్క పేరు. కంపెనీల నమోదు నిబంధనలు 2014 యొక్క సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 నిబంధన 9 ప్రకారం కంపెనీ కోసం ఫామ్ నంబర్ INC 1ను 1000 రూపాయల రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిబంధన 8లో ఇవ్వబడిన మార్గదర్శకాలను అనుగుణంగా ఉండాలి. కంపెనీ పేరును ఆమోదించిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి అందుబాటులో ఉన్న పేరును అనుమతిస్తూ ఒక లేఖను పంపిస్తారు. దరఖాస్తు చేసుకున్న నాటి నుండి 60 రోజుల వరకు ఈ పేరు చెల్లుబాటులోనే ఉంటుంది. ఓకే, ఇకపోతే 4th స్టెప్ ఏంటంటే ముఖ్యమైన పత్రాలను తయారు చేసుకోవటం. కంపెనీ రిజిస్ట్రేషన్ సందర్భంలో సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు. అందులో మొదటిది సంస్థాపన పత్రం, రెండవది నియమావళి. ఈ రెండు పత్రాల ప్రధాన ధ్యేయం ఈ ఫామ్ INC 1లో పేర్కొనబడిన ధ్యేయాలను సరిపోయే విధంగా ఉండాలి. అంటే కంపెనీ అభివృద్ధికి సంబంధించి ఉంటాయి. ఈ రెండు పత్రాలు కంపెనీ యొక్క నియామకం నిబంధనలను కలిగి ఉంటుంది. అందువలన విస్తారమైన దృష్టితో అత్యంత జాగరూకతతో పత్రాలను రూపొందించవలసి ఉంటుంది. సంస్థాపన పత్రం షెడ్యూల్ 1లోని టేబుల్ A, B, C, D and E పేర్కొన్న విధంగా మరియు నియమావళి షెడ్యూల్ నెంబర్ 1లోని టేబుల్ F, G, H, I and J లో పేర్కొన్న విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ప్రైవేట్ కంపెనీ నమోదు కోసం పత్రాల ఆవశ్యకత. ఇప్పటిదాకా చదువుకున్న ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ రెండు కూడా సమర్పించాల్సినవి. ఇది ప్రైవేట్. నెక్స్ట్ పాయింట్ ప్రైవేట్ కంపెనీ నమోదు కోసం పత్రాల ఆవశ్యకత. ఏవి అవసరమైతే ప్రైవేట్ కంపెనీకి అవసరమైన పత్రాలు. అందులో మొదటిది సంస్థాపన పత్రం, రెండవది నియమావళి, దాని తర్వాత ఫామ్ 8లో నిపుణుల చేత ప్రకటన, ప్రతి వాటాదారుడు చేత లిఖితపూర్వక వాంగ్మూలం, చిరునామా ధృవీకరణ పత్రాలు, వాటాదారుడు సంతకం ధృవీకరణ, NOC మీన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, గుర్తింపు ధృవీకరణ మొదలైన పత్రాలు అవసరమవుతాయి. ఓకే, ప్రైవేట్ కంపెనీకి అయితే ఇప్పుడు చెప్పిన వాటికి సంబంధించిన పత్రాలు అవసరం పడుతుంటాయి. ఆ తర్వాత 6th స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన పత్రాలన్నింటినీ కూడా కంపెనీల రిజిస్ట్రార్ క్షుణ్ణంగా పరిశీలించి అందులోని విషయాలతో అతను సాటిస్ఫై అయినట్లయితే, సంతృప్తి చెందినట్లయితే, ఓకే, అందులో పొందుపరిచిన విషయాలకు అతను సంతృప్తి చెందినట్లయితే వ్యాపార ప్రారంభానికి అనుమతిని ఇస్తాడు. అదే 6th దశ.
వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోవచ్చు అని అవకాశం కల్పిస్తాడు. అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత కంపెనీ నమోదవుతుంది. పేర్కొనబడిన తేదీ నుండి కంపెనీ ప్రారంభం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ వల్ల, నమోదు వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్, చట్టంచే సృష్టించబడిన కల్పిత వ్యక్తి కదా కంపెనీ. చట్టం చేత సృష్టించబడిన కల్పిత వ్యక్తి కావటం వల్ల సొంత వ్యాపారం లాగా, భాగస్వామ్య వ్యాపారం లాగా కాకుండా ప్రత్యేకమైన న్యాయసత్వాన్ని కలిగి ఉంటుంది, ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ప్రసిద్ధి చెందిన సాలోమన్ వర్సెస్ సాలోమన్ కంపెనీ లిమిటెడ్ కేసులో నిరూపించబడిన విధంగా ఏక వ్యక్తి కంపెనీ కూడా చెల్లుతుంది మరియు దానిని ఏర్పరిచిన సభ్యుల సంఖ్య నుండి వేరుగా విభిన్నమైన ఉనికిని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ కంపెనీలో నీ సభ్యులు వేరు, అంటే యజమాని వేరు, కంపెనీ వేరు అని చెప్పటం జరుగుతుంది. కంపెనీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని, గుర్తింపుని ఇవ్వటం జరుగుతుంది. ఓకే, రెండవది వచ్చేసి పరిమిత రుణ బాధ్యత. కంపెనీ యొక్క వాటాదారుల రుణ బాధ్యత ఎప్పుడూ కూడా వాటా విలువకు పరిమితమై ఉంటుంది. లేదా పూచి ఇచ్చిన మొత్తానికి కానీ పరిమితం అవుతుంది. నెక్స్ట్, కంపెనీ తరహా సంస్థల్లో వ్యాపారం చేసే వారికి ఇది అతి ముఖ్యమైన ప్రయోజనంగా ఉంటుంది. నెక్స్ట్, శాశ్వత పారంపర్యం. నమోదు అవుతుంది కాబట్టి కంపెనీ ఒక శాశ్వత ఉనికిని కలిగి ఉంటుంది. కంపెనీలోని వ్యక్తులందరూ చనిపోయినప్పటికీ, వ్యక్తులు అంటే కంపెనీలో వాటాదారులుగా ఉన్న వ్యక్తులందరూ చనిపోయినప్పుడు, లేదా డైరెక్టర్లు, ఆడిటర్లు వీళ్ళందరూ కూడా చనిపోయినా కూడా కంపెనీకి మాత్రం ముగింపు అనేది లేదు. వాళ్ళ వాటాదారులు అందరూ కలిసి తీర్మానం తీసుకొని మూసివేస్తే తప్ప సాధారణంగా కంపెనీకి చావు అనేది ఉండదు. అది ఒక శాశ్వత పారంపర్యం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, వాటాల బదిలీ. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయినప్పటికీ నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే వాటాల బదిలీ. కంపెనీ యొక్క వాటాలను సులభంగా మనం ఒకరి నుండి ఇంకొకరికి బదిలీ చేయవచ్చు. అలా ఎంత మందికైనా ఎన్నిసార్లు అయినా కూడా బదిలీ చేయవచ్చు. వాటాలు సభ్యుల యొక్క స్థిరాస్తి, కంపెనీ యొక్క
నియమ నిబంధనల ప్రకారం వాటాలను బదిలీ చేయవచ్చు. కంపెనీకి లభించే ఆ విభిన్న ప్రయోజనం వాటాదారులకు ద్రవ్యత్వాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఈ వాటాలు కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. బదిలీ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. అప్పుడు కంపెనీకి ఎలాంటి భారం కొంతవరకు తగ్గుతుంది. నెక్స్ట్ వన్, అనంతమైన సభ్యత్వం. అనంతమైన సభ్యత్వం ఈ వ్యాపారంలో అంటే ఈ తరహా కంపెనీల్లో కంటే పబ్లిక్ కంపెనీ అనంతమైన సభ్యత్వాన్ని కలిగి ఉండవచ్చు. అంటే ఎక్కువ మంది, లిమిట్ అనేది లేదు, ఎంతమంది అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, మూలధన స్థిరత్వము మరియు రుణదాతల పరిరక్షణ. మూలధన స్థిరత్వము మరియు రుణదాతల పరిరక్షణ. అందులో ఏంటంటే అనేక సదుపాయాలు ద్వారా కంపెనీ తన వాటాలను తానే తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు. వాటాలను తిరిగి వెనకకు తీసుకునే సదుపాయం అనేది ఉంటుంది. కంపెనీ మూలధనానికి శాశ్వతత్వాన్ని కల్పిస్తుంది మరియు పరిసమాప్తి సమయంలో రుణదాతలకు రక్షణ కల్పించబడుతుంది. నెక్స్ట్, భారీ వనరుల సమీకరణ. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ వ్యాపారం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. కంపెనీ వ్యాపారం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా భారీ వనరులను, భారీ మూలధనాన్ని మనం సేకరించాలి. నెక్స్ట్, ప్రత్యేక ఆస్తి. కంపెనీ ఆస్తి తన సభ్యుల ఆస్తి నుండి వేరుగా ఉంటుంది, రెండు ఒకటి కాదు. ఆ విధంగా ఏ సభ్యుడు కూడా కంపెనీల ఆస్తిని తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించలేడు. ఆ ఆస్తి పైన బీమా ఆసక్తిని కలిగి ఉండలేడు. ఓకే, నెక్స్ట్, కంపెనీ ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది, అంటే ప్రత్యేక గుర్తింపును పొంది ఉంటుంది. నెక్స్ట్, దావా వేసే అంతకన్నా ముందు నియంత్రణ మరియు నిర్వహణ సులభతరం. కంపెనీ వ్యాపారం అనేది మనం సులభంగా
నిర్వహించవచ్చు. నెక్స్ట్, కంపెనీ వ్యాపారంలో వచ్చే ప్రయోజనాల్లో చివరిది దావా వేసే శక్తి. కంపెనీ ఎవరిపైనైనా దావా వేయవచ్చు. ఓకే, కంపెనీ చట్టం చేత సృష్టించబడిన కల్పిత వ్యక్తి కాబట్టి ఇతరుల పైన దావా వేయొచ్చు. మరియు మూడో పార్టీకి కూడా కంపెనీ పైన దావా వేయొచ్చు. కంపెనీ యొక్క రుణ బాధ్యతల విషయంలో మేనేజింగ్ డైరెక్టర్ లేదా ఇతర డైరెక్టర్ పై దావా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే వారికి కంపెనీ రుణాలకు వ్యక్తిగత బాధ్యత ఉండదు కాబట్టి. ఓకే, దీంతో కంపెనీ రిజిస్ట్రేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు పూర్తయ్యాయి. నెక్స్ట్, కంపెనీ నమోదు వలన వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, కంపెనీ నమోదు వలన నష్టాలు. ఫస్ట్ వన్, లాంఛనాలు లేదా ఖర్చులు. కంపెనీ నమోదుకు సంబంధించి అనేక కార్యకలాపాలను పూర్తి చేయాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో నష్టాలు పొందవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, కార్పొరేట్ వెల్లడి. కంపెనీ తన సభ్యులకు వీలైనంత గరిష్టంగా సమాచారాన్ని వెల్లడి చేయాలి. కార్పొరేట్ వెల్లడి అంటే కంపెనీ తన సభ్యులకు వీలైనంత గరిష్టంగా సమాచారాన్ని వెల్లడి చేయాలి. కానీ సభ్యులు కంపెనీ యొక్క రోజువారీ నిర్వహణలో పరిమిత జోక్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, యాజమాన్యం మరియు నియంత్రణ వేరువేరుగా ఉండటం. ఇది కూడా కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ యజమాని వేరు, కంపెనీ వేరు కాబట్టి దీని ద్వారా యజమాని ఇద్దరు వేరువేరు కాబట్టి రుణ బాధ్యత కూడా వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, యాజమాన్యము మరియు నియంత్రణ వేరువేరుగా ఉండటం. ఇది ఇంతకు ముందే చెప్పినాను. కంపెనీల చట్టం ప్రకారం యజమాని వేరు, నియంత్రణ చేసేవాళ్ళు వేరు అని అర్థం. రెండు ఒకటి కాదు. దానివల్ల కూడా మనం నష్టపోవచ్చు. నెక్స్ట్, రహస్యాల గోప్యత. రహస్యాల గోప్యత. కంపెనీకి సంబంధించిన లెక్కలను ఖచ్చితంగా వెల్లడి చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రార్కి అనేక రకాలైన పత్రాల ద్వారా కంపెనీ యొక్క రహస్యాలను వెల్లడి చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా కంపెనీల చట్టంకి వెళ్ళి, కంపెనీల రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కంపెనీల చట్టం ప్రకారం నిర్ణీతమైన జరిమానాన్ని చెల్లించినట్లయితే కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ వారు పొందగలుగుతారు. అందువల్ల కంపెనీకి సీక్రసీ అనేది ఉండదు. నెక్స్ట్, కంపెనీ పరిసమాప్తి ప్రక్రియ.
పరిసమాప్తి ప్రక్రియ కూడా చాలా ఇతర సంస్థలతో పోలిస్తే కంపెనీల చట్టంలో చెప్పబడిన పరిసమాప్తి ప్రక్రియ చాలా సమయం మరియు ఖర్చుతో కూడుకున్న పని. నెక్స్ట్, కొద్ది మంది చేత నియంత్రణ. వాటాదారులు అనేవాళ్ళు కంపెనీలో దేశం నలుమూలలా ఎక్కడెక్కడో ఉంటారు, కానీ నిర్వహణ మాత్రం కొంతమంది చేతిలోనే ఉంటుంది. అలాంటప్పుడు మిగతా వాళ్ళందరికీ డిస్కరేజ్మెంట్ అవుతుంది. నెక్స్ట్, అత్యధిక సామాజిక బాధ్యత. కంపెనీకి అత్యధిక సామాజిక బాధ్యత కలిగి ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఏ సందర్భంలోనైనా కంపెనీ ప్రజల యొక్క ఆసక్తికి భిన్నంగా పోకూడదు. అందుకనే కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఓకే, కంపెనీల చట్టం ప్రకారం ప్రతి కంపెనీ కూడా కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి వస్తుంది. ఓకే, దీంతో ఈ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.